నాకు అసలు పెళ్ళే కాలేదని పుట్టింటికి వెళ్ళడానికి తయారై వచ్చిందిరా నీ భార్య. అవునా? వయ్యాషు నీ ఓవర్ యాక్టింగ్ ఆపుతావా? మన పెళ్లి నిజం కాదనే నిజం నేను అందరికీ చెప్పేశాను. అంటే ఇప్పుడు నేను నిజం ఒప్పుకుంటే ₹1,00,00,000 వెనక్కి ఇచ్చేమని అడుగుతుందేమో. కోర్టు కోసమైనా నా నాటకాన్ని కంటిన్యూ చేయాలి. అదేంటి అస్మిత అలా ప్లేట్ ఫిరాయిస్తున్నావు? బంధువులు ఎవరూ మనతో లేకపోయినా పంచభూతాలే మన బంధువులుగా, గుడి గంటలే మంగళ వాయిద్యాలుగా, దైవ సాక్షిగా నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను నా భార్యను చేసుకున్నాను. నువ్వు అలా మాట్లాడక అస్మిత. నువ్వు లేకపోతే నేను ఉండలేను అస్మిత. ప్లీజ్ అస్మిత. అస్మిత చూడమ్మా, పాప నా కొడుకు నీ కోసం ఎంతగా తప్పించిపోతున్నాడో. వాడి మొహం చూసైనా ఆగిపోమ్మా. ఆ మొహం చూస్తూ ఇన్నాళ్ళు ఉండడమే ఎక్కువ. ఇలా మీరు అడ్డుకుంటారని నా జాగ్రత్తలో నేనున్నాను. మన అగ్రిమెంట్ సంగతి మర్చిపోయావా ప్రశాంత్? స్పష్టంగా చేసావు కదా నీ ఆటోగ్రాఫ్. తీస్తాను, అప్పుడు చెప్తాను నీ పని. ఫేస్ లో కాన్ఫిడెన్స్ లేదేంటి? అగ్రిమెంట్ లేదేంటి? పోయిందా వచ్చెళ్ళిపోయిందా? హే, అగ్రిమెంట్ నువ్వు తీసావా? అసలు అగ్రిమెంట్ ఏంటి, బొమ్మల పెళ్ళేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? శౌర్య, మీకు వివరంగా చెప్పేంత టైం నాకు లేదు. నేను వెళ్తున్నాను. గుడ్ బై. ఒరే, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందిరా, ఆపరా. అస్మిత రావడం పోవడం నా చేతుల్లో లేదమ్మా. ఐఎమ్ సారీ. బాధపడకండి అత్తయ్య, మీ సంకల్పం గట్టిదైతే అస్మిత ఎక్కడికి పోదు.